అందరికీ నమస్కారం. సాగునీటి రంగంలో ఏ ప్రాజెక్టులకి సుమారుగా ఎంతెంత డబ్బు అవసరం అవుతుందో మాకు తెలిసిన మేరకు సూచించాం గవర్నమెంట్కి. మా దగ్గర ఉన్న లెక్కల కంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. మేము సూత్రప్రాయంగా చెప్పేది ఏంటంటే, ఏ ప్రాజెక్టుకి ఖర్చు పెడితే అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరు, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ పర్ ఏకర్ అనే దాన్ని లెక్కేసుకోండి. వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బు కాబట్టి ఎక్కడ చౌకగా ఇంకొక ఎకరానికి అదనంగా నీళ్లు ఇవ్వగలమో ముందు ఆ ప్రాజెక్టులు టేకప్ చేయండి అని చెప్పి సూచిస్తున్నాం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఇప్పుడు వరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 3,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 2 లక్షల ఎకరాలకి నీళ్లు వస్తే ఆ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంతైతే అవ్వబోతుందో దాని బేసిస్ మీద ఎక్కడైతే మీకు లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఎక్కడైతే ఎక్కువ లాభం జరుగుతుందో, ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందుతుందో ఆ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. ఈ రోజున ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఈ 10,000 కోట్ల మీద మనం కట్టే వడ్డీయే సంవత్సరానికి 1,000 కోట్లు ఉంది. ఈ వడ్డీ అంతా నష్టమే. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇంకొక విషయం, ఈ సంవత్సరం మీరు బడ్జెట్ పెట్టబోతున్నారు. కిందటి సంవత్సరం బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు వివరాలు ఇవ్వండి. ఈ సంవత్సరం గంపగొత్తగా ఒక 15,000 కోట్లు ఇరిగేషన్ అని చెప్పి చెప్పకుండా ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి. దాని ప్రోగ్రెస్ ఎలా ఉందో ప్రజలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ బడ్జెట్తో పాటు 26, 27, 28 3 బడ్జెట్లు మీరు ప్రవేశపెట్టగలిగే అవకాశం ఉంది మీ టర్మ్లో. 29 బడ్జెట్ని వచ్చే ప్రభుత్వం అమలు చేయాలి కాబట్టి దాని మీద మీకు కంట్రోల్ ఉండదు. ఈ 3 బడ్జెట్లలోనూ సుమారుగా మీరు ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెడతారో చూచాయిగా లెక్కేసుకుని ఈ 3 బడ్జెట్ల మీద కలిపి ప్లాన్ చేసుకోండి. అందులో మొదటి సంవత్సరం ఇంత ఖర్చు పెడతాం, గాలేరు నగరి ఉంది, దానికి ఈ రోజున ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు. సరే, ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 1,000, వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 1,000, ఆ తర్వాత బడ్జెట్లో 1,000 అని వేసుకుంటారా? ఆ మాటే చెప్పండి. అంత మాత్రం చేత మిమ్మల్ని మీ చేతులు కాళ్ళు ఎవరు కట్టేయడంలా. వచ్చే బడ్జెట్కి ఏమన్నా ప్రాధాన్యతలో మార్పులు ఉంటే ఒక 100-500 కోట్లు అటు ఇటు చేసుకోవచ్చు. కానీ 3 సంవత్సరాలకి సరిపడా ఇరిగేషన్కి ప్లానింగ్ చేసి సూత్రప్రాయంగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నారో అనేది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.